హల్లెలూయా. దయచేసి గమనించండి. ఈరోజు లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14 వచన భాగాల మధ్యలో ఉన్న ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చిన 2 మనుషులు. 2 మనుషులు అంటే 2 రకాల మనస్తత్వము గల మనుషులు. ప్రార్థన చేయడానికి చాలా మంది రావచ్చు, కానీ వచ్చిన వారిలో కొందరికి పరిసయ్యునికున్న మనసు ఉండవచ్చు, మరికొంతమందికి సుంకరికి ఉన్న మనసు ఉండవచ్చు. 2 రకాల మనస్తత్వాలు కలిగిన వారు దేవాలయానికి వస్తున్నారట ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చే ఈ 2 రకాల మనస్తత్వాలు గల ప్రజలతో యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతమైన ఉపమానాన్ని వారికి తెలియజేశారు. ఉపమానముతో చెప్తే అర్థమవుతుంది, అందరికీ లోపాలేంటో తెలుసుకోగలుగుతారు. ఉపమానం చెప్పకుండా వర్తమానం చెప్పడం వల్ల కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి గల వారికి అర్థం కాదు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు ఏమనుకుంటారంటే వారు చేసే ప్రార్థన, వారు చెప్పే మాట తీరు, వారు నడిచే నడక తీరు యథార్థంగా ఉంది, పరిశుద్ధమైనది, ఇదే నిజమైన పద్ధతి అని వారికై వారు అనుకుంటూ మోసపోతున్న రోజుల్లో మనమున్నాం. అందుకనే చెప్పాలి. ఫిలిప్పు, నువ్వు చదువుతుంది నీకు అర్థమైందా అని నపుంసకుణ్ణి అడిగాడు. అప్పుడు అంటాడు నపుంసకుడు, నాకెవరు త్రోవ చూపించకుంటే ఎలా నేను తెలుసుకోగలుగుతాను? నాకెవరైనా చెప్పేవాళ్ళు కావాలి, అర్థమయ్యేటట్లుగా వివరించేవారు కావాలి. నా మట్టుకు నేను చదువుకుంటూ పోతే నాకేది అర్థమవుతుందో అదే కరెక్ట్ అనుకుంటాను, నేను ఏది ఆలోచిస్తానో అదే నిజము అనుకుంటాను. కానీ దానికి దైవికమైనటువంటి విషయాలను దైవికమైన విధానములో తెలియచెప్పగలిగిన వారు కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మేమే నీతిమంతులము అని ఇతరులను తృణీకరించే వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఈ రోజుల్లో చాలా మంది ఎవరి నీతి వారికి గొప్పగా కనబడుతుంది. మేమే నీతిమంతులం, ఎదుటివారు దుర్మార్గులు, ఎదుటివారు భక్తిహీనులు, ఎదుటివారు లోకస్తులు, ఎదుటిన్నవారు మూర్ఖులు, ఎదుటిన్నవారు స్వార్థపరులు, ఇలాగా ఇక ఎన్నో పేర్లు పెడుతూ వారిని వారు కనపరుచుకుంటారు. మేమే నీతిమంతులమని. అట్టి వారితో దేవుడు అద్భుతమైన ఉపమానాన్ని ఈ విధంగా మన ముందుంచారు. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. ఇక్కడ చూడండి, 2 అని ఇక్కడ సంబోధిస్తున్నాడు గాని కొందరితో అని వ్రాయబడింది. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. అంటే కొంతమందితో ఈ ఇద్దరిని పోల్చి చెప్తా ఉన్నాడు.
మీ మనస్తత్వం ఎలాగుందో ఒక ఇద్దరిని చూపిస్తాను మీకు. ఆ ఇద్దరిలో మీ మనసు ఎవరి మనస్తత్వానికి సరిపోల్చబడుతుందో మీకు మీరే చూసుకోండి అన్నట్లుగా. ఇప్పుడు ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారట దేవాలయంలోనికి. వారు ప్రార్థన చేయడానికి 11వ వచనంలో ఏం చేశారో చూడండి. పరిసయ్యుడు నిలవబడ్డాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. అతనికి ఎక్కువగా ప్రార్థన చేసే పద్ధతుల్లో ఇదొక పద్ధతి. ప్రార్థన చాలా పద్ధతులతో చేస్తుంటారు. కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి. నిలవబడి చేసే ప్రార్థన కూడా ఉంది. మనం నిలబడి కూడా ప్రార్థన చేయొచ్చు. బైబిల్లో ప్రతి రెఫరెన్స్ మీ ముందు ఉంచుతాను. కూర్చొని ప్రార్థన చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు, సాగిలపడి ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చాలా రకాలుగా ఎలా ప్రార్థన చేయొచ్చో బైబిల్లో వ్రాయబడ్డాయి. అవన్నీ ప్రతి రెఫరెన్స్ తో మీకు చెప్తాను, కానీ సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు ఇతడు పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ప్రార్థన ప్రారంభంలో ఎవరు గుర్తొస్తున్నారండి? దేవా అనగానే అతనికి ఎవరిని చూడాలని ఆలోచన వచ్చింది? చూడండి ఎవరెవరి పేర్లు లిస్ట్ అవుట్ చేస్తున్నాడో. నేను దొంగలు, చోరులంటే దొంగలు, దొంగల్లాగా నేను లేనయ్యా అంటే నేను దొరబాబుని. ఎందుకు దొంగలెవరు? ఆయనకి ఎవరు దొంగల్లా కనపడ్డారు? దేవాలయంలో ఉన్న వస్తువులను దొంగిలించేవారు ఒక రకమైన దొంగలు, రోడ్ల మీద ఉన్నటువంటి కనబడిన వాటిని దొంగిలించేవారు మరొక రకమైన దొంగలు, మూడో రకమైన దొంగలు కూడా ఉంటారు. వారు ఎలాంటి వారంటే దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని ఇవ్వకుండా వారే బిగ్గేసుకుంటూ వారే మింగేసుకుంటూ ఉండే దొంగలు ఉన్నారు. వీళ్ళందరూ గుర్తొచ్చారు అయ్యగారికి. నేను ఎలా ఉన్నాను అని నాది నాకు గుర్తుకు రావాలా, లేకపోతే ఎదుటి వారు ఎలా ఉన్నారని గుర్తు చేసుకోవాలా? ప్రభువా, నేను దొంగల్లాగా లేను, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అన్నాడు. నువ్వు దొంగవో దొరవో తేల్చాల్సింది దేవుడు కదా. నేను దొరబాబుని, నేను పరిశుద్ధుడిని, నేను యథార్థవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని నువ్వు డబ్బు కొట్టుకుంటే నీ డబ్బు నిశ్చయంగా తప్పైపోతుంది. ఎవరి డబ్బు కొట్టుకున్నా వారు నిశ్చయంగా తప్పులోనే పప్పులోనే కాలేస్తున్నారు. నీ డబ్బు నువ్వు కొట్టుకుంటే న్యాయం అయిపోదు, నిజాయితీ అయిపోదు, నీతి అయిపోదు. నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, నీ గురించి నీ సంఘం సాక్ష్యం ఇవ్వాలి, నీ గురించి నువ్వు ఉన్న చోట ప్రజలు సాక్ష్యం పలకాలి. నువ్వు నీతిమంతుడవని, నీతిమంతురాలవని నీ గురించి ఎదుటి వారు చెప్పాలి. ఇప్పుడు ఇతను అంటున్నాడు, నేను దొంగలాగా లేను. దొంగలాగా లేనడానికి అతడు ఏం తీసుకొచ్చాడో చూడండి. అతని యథార్థతను ఎలా చూపించుకుంటున్నాడో 12వ వచనంలో, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తాను అంటే ఇతనికి వాళ్ళు కనపడ్డారు. 10వ వంతు ఇవ్వకుండా, దశమ భాగం ఇయ్యకుండా మందిరానికి రావడం, ఏదో పాస్టర్ చేత ప్రార్థన చేయించుకోవడం, వెళ్ళిపోవడం, ఇట్లాంటి వాళ్ళు కనపడ్డారు. ఇతరు మాత్రం దశమ భాగాలు తెచ్చి ప్రజలందరూ కనపడేటట్లుగా, అయ్యా ఇదిగో నా దశమ భాగం అంటూ ఇచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఇతడు అంటున్నాడు. పక్క వాళ్ళు చూస్తున్నాడు, ఏంటి మీరు హీరో దశమ భాగం నేను ఇస్తున్నాను కదా, మీరు ఎందుకు హీరో అంటే తానే నీతిమంతుడు, ఎదుటి వారు అవినీతి పరుడు. వారు కనపడుతున్నారు. ప్రార్థన చేయరా బాబు అంటే ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను చోరులైనను, ఇంకా ఎవరంట? అన్యాయస్తులు, ఇతరులకు అన్యాయం చేసేవారు. నేనెప్పుడు న్యాయమే చేస్తా, నేనెప్పుడు న్యాయంగానే మాట్లాడతా, నేను అన్యాయంగా మాట్లాడను, నేనెప్పుడు న్యాయంగానే జీవిస్తా,
ఎవరిది అన్యాయంగా దోచుకోను, నాకు రావాల్సిందే నేను వసూలు చేసుకుంటా, అన్యాయంగా ఎవరిది ఓడబీక్కోను, లాక్కోను. అబ్బా ఎంత నీతి కదా. అంటే ఆయన కనపడ్డారు, అన్యాయం చేసే వాళ్ళు కనపడ్డారు, ఇతరుల దగ్గర దోచుకునే వారు కనపడ్డారు, తమది కాని దాన్ని పోగేసుకునే వారు కనపడ్డారు, అన్యాయస్తులు కనపడ్డారు. ఇది అన్యాయం అన్నది అతనికి తెలిసిపోయింది. అందుకే అంటున్నాడు, నేను అన్యాయస్తుల్లాగా లేను. ఇంకొక మాట ఏమన్నాడంటే వ్యభిచారులైనా, అంటే వారికి అతనికి వాళ్ళు కూడా కనపడుతున్నారు. మందిరానికి వచ్చే వాళ్ళలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వరుస ఉన్నారు, ఎలాంటి తప్పుడు ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు. నేను అలా లేను. అంటే సంఘంలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రభువా నేను అలా లేను, నేను నీతిమంతుణ్ణి. దుర్మార్గులు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు, అన్యాయస్తులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, వారుంటి పాపిష్టి మనుషులు, వారుంటి పాపాన్ని పోగు చేసుకుంటున్నారు. వారిలాగా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు. దీనికి కూడా కృతజ్ఞతలు. ఎందుకు? ప్రతి విషయమందును దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగ చేయుట క్రీస్తు యేసునందు మీ తండ్రికి ఇష్టం. దశలోనులకు రాసిన పత్రికలో ఉంది కదా మాట, 5వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలా చేయడం? యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అది. ఇప్పుడు ఇతను అనుకుంటున్నాడు నేను దేవుని చిత్తం చేస్తున్నానని. ఏంటి ఆయన చేస్తున్న దేవుని చిత్తం అంటే, వారిలాగా నేను లేను, వీరిలాగా నేను లేను, దొంగలాగా నేను లేను, దోచుకునే వారిలాగా అన్యాయస్తులాగా నేను లేను, వ్యభిచారుల్లాగా నేను పాపిష్టి పనులు చేయట్లేదు. అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే వీడు ఎవరినో మనసులో పెట్టుకొని చేస్తున్న ప్రార్థన ఇది. చాలా మంది ఇలాంటి ప్రార్థనలు చేస్తారు, ఎవరినో మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటారు. ప్రార్థన నువ్వే నీ మనసులోకి రావాలి. ఫస్ట్ దేవుడు నీ మనసులో నిలబడితే నువ్వు నీకుగా నువ్వు నిన్ను నీవే గుర్తు చేసుకోవాలి. నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ భక్తి ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నీ ప్రార్థనా పద్ధతులు ఏంటి, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న లోపాలేంటి, నీ అవసరాలేంటి, నీ పరిస్థితులేంటి, నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఎక్కడైనా ఏదైనా లోపం వస్తే దాన్ని సరి చేసుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించాలి. నిలబడి ప్రార్థన చెయ్యి, తప్పు లేదు. కూర్చొని ప్రార్థన చేస్తే కొంతమందికి నిద్ర రావచ్చు, మోకరించి ప్రార్థన చేస్తే కొంతమందికి మోకాల నొప్పులు రావచ్చు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉండొచ్చు. అందుకే కొంతమంది నిలబడి కూడా ప్రార్థన చేస్తారు. తప్పులేదు, నిలబడి ప్రార్థన చేయడం వల్ల నిద్ర దూరం అవుతుంది. ఆత్మీయంగా స్థిరపడడానికి అదొక మెట్టులాగా నిలబడుతుంది. నిలబడ్డవాడు పడకుండా ఉండడానికి చూసుకోండి అని కొరింథీ సంఘానికి ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా స్పష్టంగా చెప్పాడు. నిలబడ్డావా, పడిపోకుండా చూడు. ఆత్మీయ జీవితంలో నిలబడ్డవాడు పట్టం అంటే జారి పట్టం కాదు. నిలబడ్డవాడు ఇదిగో అతిశయిస్తేనే వాడు పడిపోయినట్టు, ఇలాగ ఎదుటి వారిని తృణీకరిస్తేనే వాడు పడిపోయినట్టు. ఆత్మీయ జీవితంలో ఎదుటి వారిని తృణీకరించడానికి నీకే హక్కు ఉంది? నువ్వేమాత్రం నీతివంతుడవు, నువ్వేమాత్రం పరిశుద్ధుడవు, నువ్వేమాత్రం పరిశుద్ధురాలవు? జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇతడు నిలబడి ప్రార్థన చేస్తూ ఎదుటి వారిని మనసులోకి తెచ్చుకొని అలా లేను, ఇలా లేను, మరోలాగా లేను, ఇంకొకలాగా లేను, అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు అంటూ ఆయన చేస్తున్న కార్యాలు గొప్పలు చెప్పుకుంటున్నాడు. 12వ వచనంలో ఏమని? వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. మీరు ఎన్నిసార్లు చేస్తారు వారానికి ఉపవాసం? వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉన్నాడు పెద్దయ్య కాదు. మీరు వారానికి కాదు, 100 రోజులకు 1 రోజు కూడా ఉండదు. 1 రోజు ఉపవాసాలు ఉండండి అమ్మా అంటే పొద్దున్న టిఫిన్ చేయొచ్చు అయ్యగారు అని అడుగుతాడు. మధ్యాహ్నం 3 దాకా ఏం తినకూడదమ్మా అని అన్నాను అనుకో పొరపాటున. మధ్యాహ్నం 3 దాకా ఏం తినకుండా ఉండాలంటే మరి నా షుగర్ పేషెంట్ని కదా, టాబ్లెట్లు వేసుకోవాలి కదా,
నాకు కళ్ళు తిరుగుతాయి కదా, వస్తా ముందు భోజనం తెచ్చుకోమంటావా అని అడుగుతారు. అంటే ఇంటి దాకా కూడా బాగాలేనేమో, నువ్వు ఆమె అనగానే ముద్ద కలుపుకొని తినాలి అని. వీళ్ళేమో ఉపవాసాలు ఉంటారండి. ప్రభువు కొరకు తమ్మును తాము, బైబిల్లో ఉంది, నీతి కొరకు ఆకలి దప్పిక కలవారు ధన్యులు. నీతిగా బ్రతకడానికి ఆకలితో ఉంటే నష్టమేముంది? ఆకలి కొనలేవా? చాలా మంది అంటారు, నేను ఆకలి కొనలేను అయ్యగారు, మొహం కడుక్కుంటే ఉండలేను అయ్యగారు అని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొహం కడుక్కున్నానంటే కడుపులో ఏదైనా పడాల్సిందే, లేకపోతే నా ప్రాణం సుడిపడిపోతుంది, మెలకలు తిరిగిపోతాను, అస్సలు ఉండలేదు. ఉంచుతాడు దేవుడిని. నువ్వు ఉండడానికి ప్రయత్నించి, ఉండలేను అనుకుంటే ఎవరు ఉండలేరు. ప్రయత్నం చేస్తే లోక సామెత ఉంది, సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదు. సరే, ఉపవాసం కనీసం వారానికి ఒక్కసారని ఎంతమంది అంటారు చెప్పండి? ఒకలేనా? ఉపవాసాలు లేకపోతే సహవాసం ఉండదు దేవునితో. ఉపవాసం ఉండండి, దేవునితో సహవాసం కలిగి ఉంటారు. యేసయ్యతో సహవాసం కావాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే. ఉపవాసం లేకుండా 3 పూటలు తింటాను, 3 కొంచాలు, 3 కంచాలు, 3 మంచాలు, నిద్రపోయి మంచం ఎరగొట్టండి. నిద్రలో బాబాకండి, కంచాలు తినబాకండి. ప్రైజ్ ది లార్డ్. వారానికి కనీసం ఒక రోజన్నా ఏముందాం? ఉపవాసం ఉందాం, కడుపు కాల్చుకుందాం. మీకు మొన్న చెప్పిన గుర్తుంది, కడుపు నిండిన వాళ్ళంట ఏమంటారంట? కడుపు నిండితే ఏమంటారు? సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఉందన్నమాట. మనం చదివారు కదా, గుర్తు రాలేదా? సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో వచనం చెప్పాలి. 8వ వచనం అంట. వ్యర్థమైన వాటిని, అబద్ధాలుగా ఉన్న వాటిని నాకు దూరంగా ఉంచయ్యా, పేదరికమునైనా ఐశ్వర్యాన్నైనా నాకు దయచేయకయ్యా, తగినంత కావలసినంత ఆహారము నాకు అనుగ్రహించయ్యా, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. కడుపు నిండినోడు ఈ మాట అంటాడు. ఏమంటాడు? కడుపు నిండితే యెహోవా ఎవడు? కడుపు నిండా అన్నం దొరికిందనుకో, ఇవాళ ఏ వారం? ఇది కూడా అంటారు. ఏమంటారు? ఏంటి ఆదాం గారు మైకి పెట్టాడు, ఏ వారం ఇయ్యాలా? శనివారం. అప్పుడే శనివారం వచ్చిందా? అట్లాగా వస్తుంది. అంటే మనం ప్రార్థన కొరకు ఎదురు చూడడంలా. ఇవాళ ఏ వారం? ఆదివారం అమ్మా. అప్పుడే ఆదివారం వచ్చిందా అంటే నువ్వు ఆదివారం కొరకు ఎదురు చూడటంలా, కడుపు కొరకు ఎదురు చూస్తున్నా. ఈ పూట ఏం తిందా, మధ్యాహ్నం ఏం వండుకుందా, సాయంకాలం ఏం తిందా, ఇదే గోల. తిండి కొరకు ఎదురు చూస్తున్నారే గాని సన్నిధి కొరకు ఎదురు చూడట్ల. కడుపు నిండిన వారు దేవుడెవరు అంటారు. కడుపు నిండిన వారు ఈ రోజు ఏం రోజు అప్పుడే ప్రార్థన పెడుతున్నారు అంటారు. కడుపు నిండా ఉండకుండా ఉండొద్దు అని నేను అంటలేదు, కానీ కడుపు నిండా ఉన్న ఒక ముద్ద ఎత్తుగా తినండి. మీకుంది, మీకు 10 మందికి పెట్టే సామర్థ్యం ఉంది, 100 మందికి పెట్టే ఆ కృప కూడా దేవుడు మీకు ఇచ్చాడు. కొంతమందికి అయితే పిల్లికి బిచ్చం కూడా పెట్టడం ఎంత ఉన్నా, లేదా సమృద్ధిగా ఉంటది, పిల్లికి భిక్షం కూడా వేయరు. చివరికి వారు పట్టుకొని పోయేది ఏది లేదు. సరే, మీరు ఎలాగన్నా ఉండండి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, కాస్త ఒక ముద్ద హెల్తీగా తినండి, మంచిది. రెండోది ఏంటంటే, కనీసం వారానికి 1 రోజు అన్నా ఏముండండి. ఉంటారా? తినకుండా ఉండలేనయ్య గారు, ఆకలి కొండలేనయ్య గారు. ఎంతమంది ఉన్నారు ఆకలి కొండలేని వాళ్ళు ఇక్కడ? ఉండలేవమ్మా. ఏం చేద్దాం?
ఆయన అంత కన్నాడు. నేను ఆకలికి ఉండలేదా? ఒకానొక రోజు మనకు అన్నమే దొరకకుండా పోతే చచ్చినట్టుగా అల్లాడిపోతాం. కనుక అలవాటు చేసుకుందాం. ఏంటది? ఉపవాసం. కనీసం వారానికి ఒక్కరోజన్న ఉపవాసం ఉన్నాం. ఈ పండితుడు వారానికి 2 సార్లు ఉపవాసం. వాడికి లేదా? తినడానికి లేదా? ఉండటానికి లేదా? సమృద్ధి అయినా దేవుని కొరకు, దైవ రాజ్యం కొరకు ఉపవాసం ఉండాలని చెప్తే దాన్ని పాటిస్తున్నాడు గాని ఆత్మీయంగా పాటించటం వల్ల ఆచారంగా చేస్తా ఉన్నాడు. నేనేం చెప్తానంటే, మీరు ఆచార భక్తులు కావద్దు, ఆత్మీయ భక్తులు కావాలి. ఉపవాసం ఉంచున్నప్పుడు ఉపవాసంలో చేయవలసిన పనేంటో అది చెయ్యండి. ఉపవాసం ఉన్నప్పుడు ఇంటిలో పనులన్నీ ముందు పెట్టుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఊర్లో పనులన్నీ ముందు పెట్టుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు తండ్రితో నీకు సహవాసం కలిగేటట్లుగా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి. పుట్టినప్పటి నుంచి తింటూనే ఉన్నారు, పుట్టినప్పటి నుంచి రెక్కలు వచ్చినప్పటి నుంచి ఆ చాకరీ చేస్తూనే ఉన్నారు. ఆపండి. ఉపవాసం ఉన్న రోజు కాస్త మీ పని పక్కన పెట్టి ప్రభువుతో సహవాసం చేద్దాం, ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా అని ఆయన అడిగితే ప్రభువారు మనకు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇతడు వారానికి 2 మార్లు ఉపవాసము ఉంటూ సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. సంపాదన అంతటిలో ఎవరైనా 10వ వంతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? 10వ వంతు అంటే దశమ భాగం. దశమ భాగం ఇచ్చేవారు దేవుని పిల్లలుగా ముద్రించబడతారు. లేదంటే దొంగలే. దశమ భాగం కూడా మింగేస్తున్నామంటే దొంగవే. దేవుని సొమ్ము దొంగిలించే నిజమైన దొంగలు. దేవుని సొమ్ము అని ఎలాగయ్యా? ఇది నా సొమ్ము, నా కష్టం అంటావు కదా నువ్వు. ఇది నా సొమ్ము కదా పాక్షి గారు, నేను కష్టపడితే, నేను శ్రమ పడితే, నేను ప్రయాసపడితే వచ్చిన డబ్బు కదా అని అంటావు. తల్లి వినో, నువ్వు కష్టపడాలంటే నీకు ఓపిక ఇచ్చింది దేవుడు, నీకు జ్ఞానం ఇచ్చింది దేవుడు, నీకు ఆ పని అప్పగించింది దేవుడు. చాలా మంది పని లేక అల్లాడిపోతున్నారు, చాలా మంది ఓపిక లేక అల్లాడిపోతున్నారు, చాలా మంది జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఇచ్చిన దానిని సద్వినియోగం చేసుకోక సతమతమైపోతున్నారు, దుర్వినియోగం చేసుకుంటున్నారు, పరుల పాలు చేస్తున్నారు, నేల పాలు చేస్తున్నారు. అన్యాయం అయిపోతా ఉంది. నీకు అట్లా లేదే. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడే, చక్కని పని ఇచ్చాడే, మంచి ఆదాయం ఇచ్చాడే. అదంతా ఎవరు? నీ తెలివా? దేవుడిచ్చిన జ్ఞానం అది, దేవుడిచ్చిన పని అది, దేవుడిచ్చిన బలం అది. పని చేసుకోవడానికి దేవుడిచ్చిన బలం అది. దానికి నువ్వు 10వ వంతు ప్రభు కొరకు తీయాలి. మొదటిగా ఆయనకు తీసి ఆ తర్వాత నువ్వు వాడుకోవాలి. ఇలా చేయండి, మీరు దేవుని పిల్లలుగా పిలువబడతారు. ఇలా చేయండి, ప్రభు రాజ్యంలో సొంతంగా మీరు అద్భుతమైన ఆశీర్వాదాలని సొంతం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఇతరులను ఉద్దేశించి ప్రార్థించడం, ఇతరుల బలహీనతలను ఎత్తిపట్టి ప్రార్థించడం, అది నేను చెప్పడం లేదు. కానీ అతిశయంతో ప్రార్థన చేయకండి, ఎదుటి వారిని తృణీకరిస్తూ ప్రార్థన చేయకండి. నీ తప్పులేంటో తెలుసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించు. 2వ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను, అదిగండి నన్ను, నువ్వే స్థితిలో ఉన్నావు అది చెప్పు దేవునికి. నువ్వు పాపివి. మన చూపు, మన తలంపు, మన ఆలోచన, మన నడక, మన ఉద్దేశములు పాపం. పాపిష్టి తలంపులు మనవి, పాపిష్టి చూపు మంది. ఒకరిని ఒక రకంగా చూస్తాం, మరొకరిని మరో రకంగా చూస్తాం. భేదము కలిగిన చూపు మంది. వెళ్తూ ఉన్నప్పుడు వారు చూపులు చూసేవారు కొంతమంది,
ఇంకొకరు ఎవరైనా శత్రువులు కనపడితే కోర చూపులు చూసే వాళ్ళు కొంతమంది నేల చూపులు చూస్తారు, కొంతమంది పక్క చూపులు చూస్తూ ఉంటారు. మన చూపు మంచిది కాదు, చూపు దోషం ఉంది, చేతల దోషం ఉంది. ఇష్టమైన చోట కష్టపడి చేస్తాం, ఇష్టం లేని చోట అంటారు కదా ఇరిగి నేలు మీద, అది నోటుతో చెప్పలేము. ఇష్టమైన చోట కష్టపడి అబ్బో తెగ పాకులాడి చేస్తారు. ఇష్టం లేని చోటకు వెళ్తే అసలు కనీసం ఇటు పుల్ల తీసాడు కూడా పెట్టలేరు. అక్క నిజమా? అవును కదా. దేవుని వాక్యం అంటుంది, నీ చేతల్లో దోషముంది, నీ చూపుల్లో దోషముంది, నీ ప్రవర్తనలో దోషముంది. ఒక్కొక్కరిని చూస్తే నేను చాలా విస్తుపోతూ ఉంటాను. పాస్టర్ గారు వచ్చినప్పుడు ఏందక్క అలా ఏముందయ్యా, ఒంట్లో వాపుకి ఏమంటలేదయ్యా, వారం రోజులు లంకనాలు చేసిన దానిలాగా అయిపోతున్నా నా ప్రాణం, అస్సలు ఓపిక రావట్లేదయ్యా. సరేనక్క ప్రార్థన చేద్దాం. నాకు అడతా వచ్చినాను. నేను ఎప్పుడైతే దాటిపోయాను ఎడదే అబ్బా ఏమొస్తుందో కొంత ఎంత హుషారుగా అడుగులేస్తారు. నటించే నీ జీవితాన్ని నేను చూడలేదు, కానీ ఆయన చూస్తున్నాడు. చెప్తున్నాను కదా, నీ నడకలో దోషం ఉంది, నీ ప్రవర్తనలో దోషం ఉంది, నీ చూపులో దోషం ఉంది, నీ ఆలోచన విధానంలో దోషం ఉంది, నువ్వు మాట్లాడే మాటల్లో దోషం ఉంది. పాస్టర్ గారు రాగానే అబ్బో ఎంత పవిత్రమైన చేతులు ఎత్తి వందనాలు చెప్తామా? పాస్టర్ గారు పోవడం ఆలస్యం. ఆ చేతులు మరొకరి కొరకు చాపించి ఏకి ఎర్రమని చేస్తా ఉంటారు. వద్దు, నాటకపు జీవితాలు వద్దు. భూమి మీద ఉండేది కొద్ది కాలం, ఉంటే యథార్థంగా ఉండు. అందుకే బైబిల్ అంటాడు ప్రకటన గ్రంథంలో, ఉంటే చల్లగానన్నా ఉండు, లేదంటే వెచ్చగానన్నా ఉండు, నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. అలా ఉన్నావో నేను నా నోటితో నీ మొఖాన ఉమ్మి వేస్తానన్నాడు యేసయ్య. ఉంటే అలాగన్నా ఉండు, లోకంలో ఉండు, నీ సంగతి తర్వాత చూస్తా. లేదా ఇలాగన్నా ఉండు, పరిశుద్ధంగా బ్రతుకు. అలా ఇలా రెండు రకాలుగా ఉండాలనుకున్నావు, మొదటిగా నీ ముఖాన నా నోటి నుండి ఉమ్మేస్తానన్నాడు. అటువంటి పరిస్థితి మనకొద్దండి. చూడండి, ఇప్పుడు వీడు దూరంగా నిలబడ్డాడు సుంకరి. ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలకంటున్నాడు. దేవా, నేను పాపిని, నన్ను కరుణించు. రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా అతని హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. నటించడం లేదు అతను, రియల్ గా. అమ్మో, ఇంత పరిశుద్ధులు మందిరంలోనికి వెళ్తున్నారు, ఎంత యథార్థవంతులు మందిరంలోనికి వెళ్తున్నారు, ఎంత నీతిమంతులు మందిరంలోకి వెళ్తున్నారు. నేను దుర్మార్గుని, నేను పాపిని, నేను అపవిత్రుణ్ణి, నేను దోచుకునేవాడిని, నేను దొంగని, నేను వ్యభిచారుణ్ణి, నేను లంచగొండిని అని నేను మందిరంలోకి వెళ్ళడానికి నాకు ఏ అర్హత ఉందని అతడు రొమ్ము కొట్టుకుంటున్నాడు. నిజమైన పశ్చాత్తాపంతో అతడు రొమ్ము కొట్టుకొని దూరంగా నిలబడి ఏమంటున్నాడో చూడండి. కనులెత్తుటకు, ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించు అని పలికాడు. ఇతడు మోకరించి ప్రార్థన చేసినట్టు లేదు, ఇతడు కూడా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. నిలబడి ప్రార్థన చేయడం ఇదొక పద్ధతి. నువ్వు నిలిచి ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనలో ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిలబడి ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక అతడు అంటున్నాడు, ఏమంటున్నాడు? పాపినైన నన్ను కరుణించు, పాపినైన నన్ను కరుణించు అంటున్నాడు. అప్పుడు ఆ రెండు ప్రార్థనలు దేవుడు విన్నాడు. పరిసయ్యుని ప్రార్థన దేవుడు విన్నాడు, సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఇద్దరిని బట్టి పక్క వారితో చెప్తున్నాడు. వాళ్ళిద్దరిని ఉద్దేశించి పక్క వారిని పిలిచి చెప్తున్నాడు. ఏమని? అతని కంటే, అంటే ఎవరికంటే? పరిసయ్యుని కంటే ఈ సుంకరే
నీతిమంతుడుగా తీర్పు తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అంటూ తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడతాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎందుకండి నీకు హెచ్చింపు? దేవుడు ఆకాశమందున్నాడని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూస్తారు ఒకసారి. దేవుడు ఎక్కడున్నాడు? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూస్తారా? దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకడానికి నీ హృదయాన్ని తొందరపడని వాకు. ఎలా పడితే అలా మాట్లాడుకో. నోటికొచ్చిన మాటల్లా మాట్లాడుకో. నీ నోటిని కాపాడుకో. నీ నోటిని కాపాడుకోలేను నీ ఇంటి వాళ్ళని ఏం కాపాడుకోగలవు? నీ నోటిని కాపాడుకోలేని వాళ్ళు నీ ఇంటి ఆస్తిని ఏం కాపాడుకోగలవు? నీ నోటిని అదుపులో పెట్టుకోలేని వాడిని నీ సంఘాన్ని ఏం కాపాడుతావు నువ్వు? బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం అది. చదువు తల్లి. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా బడాయి మనబాకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు, పెద్ద పెద్ద మాటలు నోటికి రానివ్వకు. దేవుడు ఆకాశమందున్నాడు, చూస్తున్నాడు. నువ్వు భూమి మీద ఉన్నావు అన్న సంగతి మర్చిపోబాకు. నువ్వు ఆకాశంలో లేవు, నువ్వు భూమి మీద ఉన్నావు ఇంకా. కాబట్టి నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. కొద్దిగా మాట్లాడాలి. కొద్దిగా మన నోటిని వాడాలి. మాట్లాడడానికి తొందరపడద్దు, మాట్లాడడానికి నిదానించుదాం. అందుకే ఇతడు దూరంగా నిలబడి కళ్ళెత్తడానికి, ఆకాశము తట్టు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఒక్క మాట అన్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించయ్యా. ఆ బడాయిగా ప్రార్థన చేసిన వాడి కంటే, ఎక్కువగా మాట్లాడి ప్రార్థన చేసిన వాడి కంటే, ఎదుగో తను తాను తక్కువగా చేసుకుని తగ్గించుకొని చేసిన చిన్న ప్రార్థన దేవుని ఎదుట నీతిగా నిలబడింది. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన కూడా నీతి కలిగిన ప్రార్థన, దుర్నీతితో ఉన్న ప్రార్థన దేవుడే తీర్పు తీరుస్తాడు. నీ ప్రార్థనలో నీతి ఉండాలి. నీ ప్రార్థనలో ఏముండాలి? నీతి ఉండాలి. అంత బారు ప్రార్థన చేశాడు. కానీ ఇతడు ఒక చిన్న మాటే ప్రార్థన చేసింది. కానీ ఈ చిన్న మాట ప్రార్థనే దేవుని ఎదుట నీతిగా ఎంచబడింది. అతని బారు ప్రార్థన కంటే, పొడుగాటి ప్రార్థన కంటే, దీర్ఘ ప్రార్థన కంటే ఈ సుంకరి చిన్న ప్రార్థన నీతి కలిగిన ప్రార్థనగా దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడింది. కాబట్టి మిమ్ములను మీరు తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు మిమ్మల్ని మీరు హెచ్చించుకోబాకండి. హెచ్చించుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు తగ్గిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? తగ్గించి పడేస్తాడు. నువ్వు హెచ్చించుకుంటా ఉండు, దేవుడు నిన్ను అణిచివేస్తా ఉంటాడు, తగ్గించేస్తా ఉంటాడు. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడండి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసే అద్భుతమైన వరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. గత బుధవారం అనుకుంటాను, బుధవారం చెప్పాను ప్రార్థన ఏ ఏ సమయాల్లో చేయొచ్చు. కానీ ఈరోజు ప్రార్థన చేసే సమయాలు వేరైనా ఎలా ప్రార్థన చేయొచ్చు 2 మాటలు టూకీగా చెప్పాను. కూర్చుని ప్రార్థన చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు, నిలవబడి ప్రార్థన చేయొచ్చు, సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రార్థన చేయొచ్చు, ఆకాశం తట్టు కన్నులెత్తి కూడా ప్రార్థన చేయొచ్చు అండి. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ప్రార్థనలు చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. అయితే నువ్వు ఏ పద్ధతుల్లో ప్రార్థన చేసినా నీ ప్రార్థనలో నీతి కనబడును గాక. ఎదుటి వారిని తృణీకరించే పద్ధతి నీ ప్రార్థనలో ఉంటే అది దుర్నీతితో కూడిన ప్రార్థన. ఇది నువ్వు నీతి గల బిడ్డవై నీతి గల ప్రార్థన ప్రారంభించు. నీతి గల వారు తమ్మును తాము పరీక్షించుకుంటారు, తమ్మును తాము దేవుని ఎదుట తగ్గించుకుంటారు, తమ్మును తాము సంఘం ఎదుట తగ్గించుకుంటారు, తమ్మును తాము సేవకుని ఎదుట తగ్గించుకొని మాట్లాడతారు. కాబట్టి నీ ప్రార్థనలో, నీ ప్రవర్తనలో, నీ సమస్తములో
నీతి కనబడేటట్లు నీ ప్రార్థన జీవితం ఉండును గాక. దయచేసి తలల